అక్కడ ఏంటంటే నేను దీని బాబు లాంటి కేజీలను చూశాను, దీనికంటే పెద్దది చూశాను, కానీ జనాలు ఉన్నారు లోపల కేజీలలో అంత జనాలు ఉన్నారు. ఫుల్ హంగామా, కొన్ని కోట్ల నడుస్తూ ఉంటుంది గ్యాంబ్లింగ్. సో నా చేసే పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఐ డోంట్ ఎంకరేజ్ పీపుల్ ఈ క్యాజినోకి వెళ్ళడం. అంటే సరదాగా ఉంటుంది, మనిషి ఉంటాయి, చాలా కళలు ఉంటాయి కాబట్టి మనకి ఏదో క్యాజువల్గా ఎప్పుడైనా ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి కానీ దాన్ని మాత్రం హ్యాబిచువల్ చేసే మాత్రం జీవితాలు సంకరం అయిపోతాయి. సో నేను క్యాజినోలకు వెళ్ళాను, చాలా క్యాజినోలకు వెళ్ళాను, కానీ ఐ నెవర్ ప్లేడ్. ₹1 కూడా నా ఓన్ మనీతో నేను ఎప్పుడు ప్లే చేయలే. ఫ్రెండ్స్తో వెళ్ళాను చాలా, దీనికంటే బాబులకు ఇదేంటంటే చిందు బిందు మందు వరకు ఓకే, కానీ జూదం వరకు వెళ్ళామంటే మనమే కాదు మా ఫ్యామిలీ కూడా సంకలం అయిపోతుంది, మనం నమ్ముకున్న వాళ్ళు కూడా సంకలం అయిపోతారు. ఈవెన్ ముందు తాగినా అంతే అనుకోండి, అది వేరే విషయం. సో ఐ డోంట్ ఎంకరేజ్ పీపుల్. చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్, సరే ఓకే ఎంత చెప్పినా వినేవాళ్ళు వింటారు, వినేవాళ్ళు వింటారు, కానీ ఏదో ఎప్పుడైనా నేను ఇప్పుడు సరదాగా వదిలేసి అక్కడితో పోతే కానీ మనకేంటి వ్యసనం. ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే అది ఒక ₹10 పెట్టామనుకోండి, ₹100 వస్తుంది వెంటనే. ₹100 వచ్చింది, ₹100 పెట్టి ₹1000 కొడదామని చూస్తాడు. కాకపోతే ₹100 ఆ ₹1000 కొట్టడం కోసం ఆడు మళ్ళీ ₹1000 పోగొట్టుకుంటాడు. సో ఏంటి ₹10 కోసం వెళ్ళి ₹1000 పోగొట్టుకుంటుంటుంది. సో అందుకనే క్యాజినోస్ ఇది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్టు కదా. ఈ క్యాజినోస్, ఈ జూదం అనేది, గ్యాంబ్లింగ్ అనేది అఫ్కోర్స్ దీనిలో ప్యాకాట కూడా ఒక భాగం. బట్ ప్యాకాట సరదాగా ఆడితే ఓకే, కానీ బెట్టింగ్లకి ఇంజూరియస్ టు హెల్త్ కాదు, ఇంజూరియస్ టు ఫ్యామిలీస్, ఇంజూరియస్ టు ఇండివిజువల్స్ కాదు. ఇది గ్యాంబ్లింగ్ అనేది ఇంజూరియస్ టు ఇండివిజువల్స్ కాదు, ఇంజూరియస్ టు ఫ్యామిలీ, కుటుంబాలకే హానికరం.